ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, గురూజీ శివప్రసాద్ గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9666828823. మీ సమస్య ఏదైనా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపకశక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు మన బాబాగారి సందేశం అండి. తల్లి, నీ ముందుకు పసుపు, కుంకుమ, విభూది తీసుకువచ్చానమ్మా. వీటిల్లో ఒకటి తాకు తల్లి. నువ్వు ఎంతో ఆశతో ఎదురు చూసే శుభవార్త వింటావు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే కుంకుమ అండి. కుంకుమ తాకిన నా బిడ్డకు ఈరోజు నీకు నా దర్శనం ఇస్తున్నానమ్మా. వెంటనే నీ సమస్యలన్నీ కూడా మటుమాయమైపోతాయి. ఎంతో కాలంగా వేధిస్తున్న నీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైన రోజులు ప్రవేశిస్తాయి. ఆ తరువాత నిత్య సంతోషంగా నీ రోజులు అనేవి గడుస్తాయి తల్లి. ధన సమృద్ధి కూడా కలుగుతుందమ్మా. ఇప్పటి వరకు ఏ పని చేసినా కలిసి రాక ఇబ్బంది పడుతున్న నీకు ఆ పని కనపడటమే ఆలస్యం. క్షణాల్లో అవుతుంది. దాని ద్వారా అధికమైన ఆదాయం అయితే నువ్వు పొందుతావు తల్లి. ప్రతి క్షణము కూడా నువ్వు జీవితంలో పోరాటం చేసినావు. ఈ పోరాటంలో నువ్వు గెలిచావు. ఇక నీ జీవితం గెలుపు తప్ప మరేమీ ఉండదమ్మా. ఈనాటి వరకు మీరు అనుభవించిన జీవితం నరకప్రాయమైన జీవితం. మీ దగ్గర 1 రూపాయి ఉంటే అవసరాలు మాత్రం 100 రూపాయల కన్నా ఎక్కువగా ఉంటున్నాయి. మరి నీ దగ్గర ఉన్న రూపాయితోనే జీవితాన్ని ఎలా నెట్టుకు వచ్చావు? నేను సహాయం చేయలేదంటావా తల్లి? నువ్వు అపోహపడుతున్నావు కదా. ఒక్కసారి ఆలోచించు. భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టే కదమ్మా నీ దగ్గర ధనం లేకపోయినా కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చావు. నేను నీకు ఈ సందేశం ఇస్తున్నాను, నువ్వు వినగలుగుతున్నావు అంటే నీకు మంచి రోజులు వస్తున్నాయి అని అర్థం తల్లి. నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడూ కూడా మేలు చేస్తానమ్మా. నన్ను మర్చిపోవద్దు తల్లి. నా బాబా లేడని, నాకు ఎటువంటి సహాయం చేయటం లేదు అని నువ్వు ఎటువంటి దిగులు పడవద్దు. ఎటువంటి పేదరికంలో ఉన్న తిండికి బట్టకి ఎటువంటి లోటు లేదు కదా. మిమ్మల్ని నేను ఒక మంచి స్థాయికి తీసుకువస్తాను. నేను ఎంతవరకు మీకు సహాయం చేయగలను అంతవరకు సహాయం చేస్తానమ్మా. మిమ్మల్ని ఒక స్థితికి తీసుకువచ్చి ఎనలేని సంతోషాన్ని, ఎనలేని ఆనందాన్ని ఇచ్చి మీతో ఎంతో కొంతమందికి సహాయం చేయిస్తాను తల్లి. నీకు ఇప్పుడు అవసరమైన దానికంటే ఎక్కువ ఆదాయం ఇస్తాను. ఇతరులకి నీతో సహాయం చేయిస్తాను. నువ్వు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావా తల్లి? నువ్వు నీ కుటుంబానికి ఎటువంటి లోటు లేకుండానే అవతల వారికి ఎంత సహాయం చేయాలి అని ఉందో అంత సహాయము చేయి తల్లి. నేను చెప్పానని కానీ, చెయ్యకపోతే ఏదైనా కీడు జరుగుతుందేమోనని కానీ అపోహ అయితే పెట్టుకోవద్దు తల్లి. భగవంతుడు ఎప్పుడూ కూడా తన పిల్లలకి మంచే చేస్తాడు. వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా మంచివారైతే వారి జీవితం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేలా చేస్తాను. నువ్వు నా దారిలో నడుస్తావు కాబట్టి నీకు ఎప్పుడూ మంచే చేస్తానమ్మా. కాబట్టి భగవంతుడు నా యందు ఉన్నాడు, నాకు మంచి మార్గం చూపిస్తున్నారు అనే ఆలోచనతోటి సంతోషంగా ఉండమ్మా. చెడు మార్గాలలో వెళ్ళే వారికి బుద్ధి చెప్పటం కూడా నా బాధ్యతే కదా తల్లి. అలా బుద్ధి చెప్పే సమయంలో వారికి రకరకాల అడ్డంకులైతే వస్తాయి. ఎప్పుడూ కూడా వారికి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తానమ్మా. కానీ వారు మాత్రం భగవంతుడు మాకు ఏమీ చేయడు, మాకు అన్నీ లోటే, మంచి వాళ్ళకి మాత్రమే కష్టాలు పెడుతున్నాడు, వాళ్ళకైతే మంచి జరుగుతుంది అని అపోహపడుతున్నారు. అలాగే నిందలు వేస్తూ పాపకర్మలు ఇంకా పెంచుకుంటున్నారు. ఎవరికి ఎటువంటి ఫలితం ఇవ్వాలో నిర్ణయించాలి కదా. కాబట్టి ఎవరైనా మంచి మాటలు చెబుతున్నారు అంటే భగవంతుడే వారి రూపంలో వచ్చి వారు చెప్పే మాటలు ఆలకించి
మీరు చేస్తున్న పనులు ఎలాంటివో అని గమనించి ప్రయత్నించి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతావు తల్లి. నేను నీకు కనిపించినప్పుడు నీ మనసంతా తేలికై సమస్తము నీ ఆధీనంలో ఉన్నట్లు, ఎంతో ఆనందంగా ఉన్నట్లు భావన కలుగుతుంది. ఇకపై జీవితం అంతా కూడా అదే ఆనందంతో ఉన్నట్లు గడుపుతావు. నేను చెప్పిన విధంగా నువ్వు ఒడ్డుకి చేరిన తరువాత మరికొంతమందికి సహాయం చేసి రక్షించు తల్లి. ఆ పుణ్యం నీ ఖాతాలో చేరుతుంది. నీకు అవసరమైన సమయంలో నీకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. నేను చెప్పిందంతా గుర్తుపెట్టుకుని సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి. నీకు నీ కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని నా ఆశీర్వాదాన్ని అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబాగారు కుంకుమ తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి. ఫ్రెండ్స్, చిన్న పరిహారం అండి. కుంకుమ తాకారు కదా, మీరు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి 108 నామాలు ఉంటాయి కదండి. లక్ష్మీదేవి అమ్మవారికైనా దుర్గమ్మ తల్లి అమ్మవారికైనా కుంకుమతోటి అర్చన చేసుకోండి ఫ్రెండ్స్. అర్చన చేసుకుని ఆ కుంకుమలో కొంచెం పచ్చకర్పూరం కలుపుకుని మీరు ప్రతిరోజు కూడా నుదిటిన ధరించండి. అలాగే పాపెట్లో పెట్టుకోండి, పిల్లలకు కూడా పెట్టండి. ఇలా చేయటం వలన మన సౌభాగ్యం బాగుంటుందండి. మన కోరికలు కూడా నెరవేరుతాయి. అమ్మవారి కటాక్షం ఉంటుందండి. మన ఆడవాళ్ళకి కావలసినవి పసుపు కుంకాలే కదండి. కాబట్టి కుంకుమతోటి అమ్మవారికి అర్చన చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం మనకి శీఘ్రంగా దొరుకుతుందండి. ఇప్పుడు పసుపు తాకిన వారి గురించండి. పసుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి ఎందుకమ్మా అంత నిరాశ చెందుతున్నావు? నిరాశ అనేది వద్దు. కష్టసుఖాలు అనేవి మానవ జీవితంలో సహజమే. అయితే ఒక్కొక్కరికి వచ్చిన కష్టం వెంటనే విముక్తి కలుగుతుంది, మరికొందరికి వెంటనే విముక్తి కలుగుతుంది. ఇప్పుడు కష్టం అనుభవిస్తున్నాము అంటే ఒక కారణం ఉంటుంది. ఆ కారణాలు పూర్తవగానే ఆ తరువాత అంతా మంచే జరుగుతుంది. అంత మాత్రాన ఆలస్యం అయ్యింది అని ఆవేదన చెంది పరిస్థితిని విషమంగా మార్చుకోవద్దు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడినా ఎదుగుదల అనేదే లేదు కదా తల్లి. నువ్వు ఏ పని మొదలుపెట్టినా అందులో ప్రయోజనం అనేది లేకుండా ఉంటుంది కదా తల్లి. భయం అనేది రాకుండా ఏ పనినైనా సరే చక్కపెట్టడం కుదరదు కదా తల్లి. పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉంటే ప్రశాంతత దూరమై మనకి మానసిక వేదన కలుగుతుంది. అప్పుడు చేయవలసిందల్లా ఒకటేనమ్మా, పరిస్థితులు చక్కబడాలి అని దైవాన్ని కోరుకోవటమే మన పని. మనం రెట్టింపు ఉత్సాహంతో భగవన్ నామస్మరణం చేయటం తప్ప మనం ఏ పని కూడా చేయకూడదు. నిరాశ అస్సలు చెందకూడదు. నిరాశ మనల్ని కిందకి లాగేలా చేస్తుంది. కాబట్టి నిరాశ అనేది అస్సలు చేరనివ్వకూడదు. జీవితంలో ఎదగాలి అంటే ఆశ అనేది చాలా ముఖ్యం. ఆశ ఉంటే కొంచెం ఆలస్యమైనా సరే మనకున్న ఆశయాలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతాము. కాబట్టి నిరాశ అస్సలు చెందకమ్మా. ఏదైనా సరే తల్లి, నీకు అంతా అనుకూలంగా మారుతుంది అనే నమ్మకంతో ఉండు. నీకు అంతా మంచే జరగాలి అని నేను ఆశీర్వదిస్తున్నానమ్మా. ఇప్పటి నుంచి మీకు అంతా మంచే జరుగుతుంది. బాబా మీకు తోడుగా ఉన్నారు అని అస్సలు మర్చిపోవద్దు తల్లి. నువ్వు నాపై నిందలు వేయొద్దమ్మా. బాబా నాకు ఏమీ చేయటం లేదు, నన్ను మర్చిపోయారు అని అనుకోవద్దు తల్లి. నేను ఎప్పుడూ కూడా నీ చుట్టూ రక్షణ కవచంగా ఉంటానమ్మా. నీకు నీ కుటుంబానికి రక్షణగా ఉంటాను. నువ్వు ఎటువంటి దిగులు చెందవద్దు. పసుపు తాగావు కదా తల్లి, నీకు గురుబలం అనేది పుష్కలంగా లభిస్తుందమ్మా. నువ్వు ప్రతిరోజు కూడా పసుపుని నుదుటన బొట్టుగా పెట్టుకో తల్లి. అలాగే పసుపు రంగు పువ్వులతోటి నాకు పూజ చేస్తూ ఉండు తల్లి. ఇలా చేయటం వలన నీ ఇంట్లో గురుబలం అనేది పుష్కలంగా ఉంటుంది. నువ్వు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి తల్లి. నీ కుటుంబంతో ఆనందంగా సంతోషంగా ఎల్లప్పుడూ ఉంటావు తల్లి. నా ఆశీర్వాదం నీకుంటుంది అని అయితే మన బాబాగారు పసుపు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు బాబాగారు విభూతి తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి విభూతి తాకావు కదమ్మా, ఇంట్లో ప్రశాంతత కొరకు ఆదాయం పెరగటానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండు అని ఎప్పటినుంచో అనుకుంటున్నావు కదా తల్లి. అలాగే ఎన్నోసార్లు అడిగావు కదమ్మా, బాబా నా పరిస్థితుల్లో మార్పులు తీసుకువచ్చి ప్రశాంతత సంతోషాన్ని కలిగించండి తండ్రి అని అడిగావు కదమ్మా. ఆ సమయం ఇప్పుడు వచ్చింది తల్లి. అందుకోసం నువ్వు నా కోసం ఏం చెయ్యాలో ఇప్పుడు చెబుతాను. నేను చెప్పిన విధంగా చేసి నీ కుటుంబానికి ప్రశాంతత చేకూరుస్తావు కదమ్మా. అది ఎలా చెయ్యాలో తెలుసుకో తల్లి. నీకు ఆదాయం వస్తుంది కానీ ఎలా ఖర్చు అయిపోతుందో తెలియటం లేదు. నెల పూర్తి అవ్వకుండానే
నీ దగ్గర ఉన్న డబ్బంతా కూడా ఖర్చయిపోతుంది కదా. అక్కడ నుండి మిగిలిన రోజులు ఎలా గడపాలో తెలియక అయోమయ స్థితిలో ఉంటున్నావు కదా. నీ కుటుంబానికి అవసరమైనవి చేయటానికి ఎంతో ఇబ్బంది పడుతున్నావు. కొన్ని సమస్యలు తొలగాలి అంటే నువ్వు చేయవలసిన పరిహారం ఒకటి ఉందమ్మా. నువ్వు నా మీద నమ్మకంతో చేస్తావు కదా తల్లి. ఆ పరిహారం ఏమిటో తెలుసుకుని నేను చెప్పిన విధంగా చేయి తల్లి. చక్కగా నీ పరిస్థితుల్ని నువ్వు మార్చుకో అమ్మా. ఈరోజు శుక్రవారం కదా తల్లి. శుక్రవారం రోజున అమ్మవారిని ఆరాధిస్తావు కదా. అలాగే సాయంత్రం కూడా పూజ చేసుకుంటావు కదమ్మా. పూజంతా అయిన తర్వాత 9 హారతి కర్పూరం బిళ్ళలు 9 లవంగాలు తీసుకోవాలి తల్లి. అలా తీసుకుని వాటిని వెలిగించాలి. వెలిగించిన తర్వాత దేవుళ్ళు ఉంటారు కదా, అమ్మవారికి అయ్యవార్లకి హారతి కింద ఇవ్వు తల్లి. అలా హారతి ఇచ్చిన తర్వాత ఇల్లంతా తిప్పాలి. తర్వాత మీ ఇంటి సింహద్వారానికి కూడా దిష్టి కింద తీసేయాలి తల్లి. ఇలా ప్రతి శుక్రవారం చేసుకోవటం వలన అమ్మవారి అనుగ్రహంతో మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ధన సమృద్ధి కలుగుతుంది తల్లి. నేను చెప్పేది అక్షరాల సత్యమమ్మ. నేను ఎన్నడూ కూడా నా బిడ్డలకి అబద్ధం చెప్పను. పరిహారం చేసుకుని సంతోషంగా ఉండండి తల్లి అని అయితే మన బాబాగారు విభూతి తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఈ పరిహారం నేను కూడా చేసుకున్నానండి. మంచి ఫలితం అయితే కనపడింది. కాబట్టి మీరు కూడా ఈరోజు శుక్రవారం కదండి, ఈరోజు మొదలు పెట్టుకోండి. 11 హారతి కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, 11 లవంగాలు తీసుకుని వెలిగించి హారతి ఇవ్వాలండి. అవి వెలుగుతున్నప్పుడు చాలా మంచి స్మెల్ వస్తాయి ఫ్రెండ్స్. అంటే లవంగాలు కాలుతున్నప్పుడు చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్కి అమ్మవారు అనేది మన ఇంటికి వస్తారనమాట. ఇది అక్షరాల సత్యమండి. మీరు నమ్మకంతో చేసి చూడండి, మనకి చాలా మంచి ఫలితాలు అనేవి కనిపిస్తాయండి. నమ్మకంతో చేసుకుని సంతోషంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.